ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరి గురించి ఏ విషయాల్లో ఈరోజు నీవు ఆలోచన కలిగి ఉన్నావో నీ యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు, నీ ప్రార్థన విన్న తండ్రి ఇదిగో ఈరోజు నీకు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు పోవు చోటునెల్లను కూడా ఆయన నీకు తోడుగా ఉంటారట. ఆమేన్. నీ ప్రయాణములో చిన్న ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు. నువ్వు ఏ ఆలోచన చేస్తున్నా మొదట ప్రభువుకి చెప్పు. దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినా సరే ఈరోజు నుంచి ఆయన నీకు తోడుగా ఉంటారట. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉంటే అపవాది నీ ముందు నిలవగలడా? ఆయన నీకు తోడుగా ఉంటే శత్రువు నీ మీద నోరెత్తగలడా? ఎంత మాత్రమూ లేదు. ఈ దినము నుంచి దేవుని యొక్క గొప్ప కృప నీకు తోడుగా ఉండబోతూ ఉంది. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏ విషయాల్లో? ఆర్థికపరమైన శత్రువా, అనారోగ్యపరమైన శత్రువా, కుటుంబపరంగా శత్రువా, ఉద్యోగ వ్యాపార పరంగా శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడా? చేయి, ప్రార్థన చేయి. రోజు ప్రభువా నీ వాగ్దానం ఇచ్చావు గనక ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానమే ప్రభువా నేను నమ్ముతున్నానని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. అపవాది సేవకునిగా చెప్తున్నాను, ఏ రూపములో ఏ విధముగా నీ ముందు నిలబడి నేను భయానికి గురి చేస్తున్నాడో ఈ రోజు నుంచి ఈ వాగ్దానం ద్వారా నీవు నెమ్మది పొందుకోవడమే కాదు, అపవాదిని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ఆమేన్. భయపడొద్దు. వాడు ఏ రకముగా నీ మీదకు రావాలన్నా సరే యేసయ్య వాగ్దానం ఈ రోజు నుంచి నీకు తోడుగా ఉండబోతుంది. ఆమేన్. చూడండి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేశారట. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. మన జీవితాలు కొన్నిసార్లు మనం ఎలా ఊహించుకుంటామంటే, ఈ చిన్న ఇల్లు ఉంటే చాలు, ఈ అప్పు తీరిపోతే చాలు, ఈ ఇబ్బందులు తొలగితే చాలు, ఇంకా నాకు ఏమీ వద్దు అని అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు తన బిడ్డవైన నీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఘనులైన వారికి కలిగిన పేరు ప్రఖ్యాతులు నీకు కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. నీకుందా అటువంటి ఆశ? దీవించబడాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, గొప్ప గొప్ప స్థితిగతుల్లో నేను ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నా సమస్తం ఉండాలని నీకు ఆలోచన ఉందా? అయితే ఒకటే చెప్తాను సేవకునిగా, యథార్థంగా జీవించు, నీతిగా జీవించు. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సంసార జీవితమైనా, ఏ బాధ్యత అయినా నమ్మకంగా నువ్వు ఉండు. నమ్మకంగా నీ చేతికి అప్పగించిన దాన్ని నువ్వు పరిపూర్ణం చేయి. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. ఆమేన్. బద్ధకస్తులను దేవుడు దీవించడు, నమ్మకస్తులను దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవునికి నమ్మకస్తునివి కనుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చాలా గొప్పగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.